So my question is about not about SV, not about the students, and not about a placement. A genuine feedback from your hearts. So really, what you learned from your college, what you learned from this 2 months of period, we given like 6 members involved. One is from different companies, a different experience, different interactions, like Ali Abid, Konda Reddy, Varun, and myself, and different each and everyone, Praveen. So each and every person is interacted with you. Really, you enjoyed the sessions. Really, you gain the knowledge. Can you please provide me your genuine feedback on that? సో నార్మల్గా మనకి కాలేజ్లో ఎలా అంటే 1 డే బ్యాటింగ్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. సో ఎలా అంటే ఒకరోజు ముందు బుక్ పట్టుకున్నామా, క్వశ్చన్స్ రాసినామా, వచ్చేసినామా, అంతే. ఆ నాలెడ్జ్ వరకే ఉంటుంది మనకి. కానీ ఇక్కడికి వస్తే ఏముంటుంది అంటే ప్రాక్టికల్గా నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు, ఇన్డెప్త్గా ఎలా నేర్చుకుంటున్నావు. నార్మల్గా డిప్రిషియేషన్ అంటే ఏంది, డిప్రిషియేషన్ అంటే సో అండ్ సో డెఫినేషన్ నేర్చుకోవడం కాదు. ఎందుకు డిప్రిషియేషన్ చేస్తాము, ఎందుకు డిప్రిషియేషన్ వాడాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాము. అండ్ ఆల్సో లైఫ్లో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటా ఈ ప్లేస్ వరకు వచ్చినాము. సో మీరు తీసుకున్నది ది బెస్ట్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ స్టక్ అయిపోయి ఉండే. ఒక బెటర్ డెసిషన్ తీసుకున్నా నా లైఫ్ అనేది చాలా ఈజీగా టర్న్ అయిపోయింది. సో ఐ ఫీల్ ఎస్వి ప్రొఫెషనల్ అనేది ఇది ఒక జాబ్ ఇచ్చేది అనేది కాదు. ఇది ఒకటి ఎలా అంటే ఒక లైఫ్ని బిల్డ్ చేస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక జాబ్ ఒకటే ప్రొవైడ్ చేయట్లేదు, నీలో కాన్ఫిడెన్స్ ఇస్తుంది, నీలో ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో ది ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నావు నువ్వు. లైక్ సుధీర్ సార్ మనకి నార్మల్గా ఫైనాన్స్కి ఇంకా అకౌంటింగ్కి నాలెడ్జ్ ఇస్తారు. అండ్ వరుణ్ సార్ మనకి హెచ్ఆర్ ఎలా క్లియర్ చేయాలి ఆ నాలెడ్జ్ ఇస్తారు. అండ్ కొండారెడ్డి సార్ మనకి జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేయాలి. అండ్ నార్మల్గా జర్నల్ ఎంట్రీస్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ కొండారెడ్డి సార్ దగ్గర మీరు కంపల్సరీ క్లాసెస్ తీసుకుంటే మీకు చాలా షార్ట్ కట్స్ దొరుకుతాయి. సో దట్ మీకు చాలా క్లియర్, మీకే అనిపిస్తుంది ఏంటి ఇంత ఈజీగా ఉన్నాయి ఏంటి అన్న ఫీల్ వస్తుంది. ఇది మాత్రం నేను ఫస్ట్ షార్గా చెప్పగలుగుతాను. సో నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఏదో ఊరికైతే చెప్పను, ఏదో నేర్చుకున్నా, ఏదో చేసినా కాబట్టి చెప్తున్నా. సో ఐ ఫీల్ మీరు అందరూ బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ ఆల్సో వన్ డే మీ అందరికి ఒక సక్సెస్ స్టోరీ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్. సో థ్యాంక్ యూ. The thing is that after you stuck up for many years in your career, you need to have a particular decision you're taking about your career, right? I think in my career, SV was the first decision I took that turned out to be a great success. I mean, I was stuck about 6 to 8 months. I was stuck, really trying. I've filled over 500 applications through LinkedIn, Naukri, and etc. So the conversion rate is very hard to get into market. I mean, the market is very brutal. I mean, nowadays you're seeing job layoffs left and right. So I would say prepare well. Take the guidance of every sir you have come across. I mean, you can ask them any doubts regarding in your resume building or else regarding any accounting questions or any finance questions. So that would be important. And coming to the mock interviews, you need to give mock interviews, right? I mean, you can't face the real interview. Like, you can't even think about going into the real interview, real time scenarios. You'll fumble a lot. You'll derail into another topics. You'll give an advantage for the other person by not attending the mock interviews. So I would say attend the mock interviews very well and just get the guidance, complete guidance from them. They will provide, even it's day or night, they will provide the guidance for you that is required. So that would be my opinion. Thank you. ఫస్ట్ నేను బెంగళూరులో జాబ్ చేస్తుండే ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్గా. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యారు. సో తన రెఫరెన్స్ వల్ల నేను ఇక్కడ ఎస్వి ప్రొఫెషనల్స్ని ట్రస్ట్ చేసి అక్కడ జాబ్ డిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. డెమో తర్వాత నాకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను అని. సో 2 months ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ సుధీర్ సార్ క్విజ్ జరిగింది. సో ఆ క్విజ్లో మా టీం విన్ అయింది. సో అక్కడ నుంచి మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అండ్ మాకు ఇంటర్వ్యూస్ క్లియర్ చేసాము. ఆ తర్వాత లైక్ మీరు ఎలా అంటే ప్రిపరేషన్ ఎప్పుడు అడిగినా ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అంటే ఇంటర్వ్యూ 1 day ముందు చెప్పచ్చు, 1 week ముందు చెప్పచ్చు, బట్ మీరు రెడీగా ఉండాలి. ఎప్పుడు అడిగినా ఎప్పుడు వెళ్ళాలన్నా మీరు వెళ్ళి ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. సో అకౌంట్స్, ఫినాన్స్, మోస్ట్లీ అకౌంట్స్ లైక్ జర్నల్ ఎంట్రీస్ అన్నీ క్లియర్గా చెప్పగలిగేలాగా ఉండండి విత్ బేసిక్స్. లైక్ ఎందుకు డెబిట్, ఎందుకు క్రెడిట్ అంటే ఊటినే డెబిట్ క్రెడిట్ చెప్పేయకుండా. అండ్
బేసిక్స్ సరిగ్గా నేర్చుకోండి. లైక్ మీరు ఎక్కడో అడ్వాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు క్వశ్చన్స్, బట్ వాళ్ళు బేసిక్స్ అడుగుతారు. మీరు బేసిక్స్ చెప్పలేకపోతే అడ్వాన్స్ ఎలాగో చెప్పలేరని వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేసేస్తారు. సో లర్న్ ఫ్రమ్ బేసిక్స్, అండ్ ఐ ఫీల్ ఎస్వి ప్రొఫెషనల్స్ ఈజ్ మై బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్.